హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్న వరంగల్ పెళ్ళికెళ్ళామని చెప్పాం గదా! భద్రకాళి టెంపుల్‌కు వరంగల్‌లో పెళ్ళి. దానికి కంటిన్యూ వీడియోని ఇది. ఈ వీడియో గూడా చూసేయండి. మేమెక్కడికెళ్ళామో సెకండ్ వీడియోలో చెప్తానన్నాను గదా! ఈ వీడియోలో చూసేయండి. మేము పెళ్ళికెళ్ళి మళ్ళీ తర్వాత ఎక్కడికెళ్ళామనేది ఈ వీడియోలో ఉందండి. చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మేము ఎక్కడికెళ్ళామంటే బాలాజీ వాళ్ళు పాత కార్ తీసేసి కొత్త కార్ తెచ్చారు. ఇప్పుడు పెద్ద కార్ తెచ్చారు. అందుకనేసి మళ్ళీ కొత్త కారు గదా! టెంపుల్ దగ్గర వెళ్దామనేసి చెప్పారు మమత, బాలరాజు. సరే ఓకే. వెళ్దామనేసి అక్కడ వరంగల్ అయితే వెళ్ళాం గదా! అక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయో చూసి భద్రకాళి టెంపుల్ అయితే దర్శించుకున్నాం గదా! ఆ తర్వాత అయితే ఈ బ్రిడ్జి చూసిన వాళ్ళకైతే గుర్తొచ్చే ఉంటుంది. లక్నవరం బ్రిడ్జి. నేను ఇది ఫస్ట్ టైమే వెళ్ళడము. మా పాప వాళ్ళు చెప్తుంటే విన్నాను కానీ ఎళ్ళలేదు. ఇది ఫస్ట్ టైము బాలాజ తీసుకెళ్ళాడు గాబట్టి బ్రిడ్జి అయితే చూశాను. తర్వాత బ్రిడ్జి మీద పోతుంటే అయితే మాకైతే భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఇట్లా ఊగినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటే బాగా నవ్వుకున్నాము. నేను, మమత, లక్కీ కొంచెం ఫన్నీగా అనిపిచ్చింది బ్రిడ్జి మీద ఎళ్తుంటే. ఎందుకంటే ఇట్లా కేబుల్ బ్రిడ్జిలాగా ఉంటది కాబట్టి ఊగుతా ఉంది. జనాలెక్కువ నడుస్తుంటే బాగా ఊగినట్టుగా ఉంది. ఫస్ట్ అయితే నాకేనేమో అనుకున్నాను. తర్వాత మమత నాకిలా అయితుందంటే, "అవునక్క ఊగుతుంది. పిచ్చి ఊగుతుంది ఇట్లా అందరొచ్చినప్పుడు" అని జెప్పింది. ఓహో! అందరికి అలాగే ఉందేమో అని తర్వాత అర్థమైపోయింది. ఇక్కడైతే ఫస్ట్ ఇవతల నుంచి అవతలికెళ్ళాక టీ టైమ్ అయితే అయింది. టీ అయితే తాగాము. పిల్లలైతే ఐస్ క్రీమ్ తిన్నారు. నేను, మమత, బాలాజీ అయితే టీ అయితే తాగాము. ఎందుకంటే టీ టైమ్ గాబట్టి టీ తాగితేనే కొంచెం బాగా అనిపిస్తుంది. తర్వాతయితే అతను కాసేపు కూసొని టీ తాగి తర్వాతయితే వస్తుంటే ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీశారు. వాళ్ళిద్దరిని తీయమని చెప్తే రిషి అయితే వాళ్ళ మమ్మీని, డ్యాడీని అయితే తీశారు. తర్వాత మమ్మల్నయితే చాలా ఫోటోసే తీశారు. స్కూల్ పిల్లలైతే స్కూల్ బస్సులైతే చాలా వచ్చాయి అక్కడ. స్కూల్ బస్సులు సండే కాబట్టి ఒక 4, 5 స్కూల్ వాళ్ళు అయితే వచ్చారు పిల్లల్ని పిక్నిక్ తీసుకొని. ఇక్కడ పిల్లలైతే హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారు. పిల్లలెళ్తుంటే భలే అనిపించింది. ఇక్కడ చెప్పండి. హాయ్ చెప్పుకుంటావా? హాయ్ చెప్పండి. లక్కీ అయితే నవ్వుకుంటుంది. నేను హాయ్ చెప్పమంటే లక్కీ అయితే నవ్వుకుంటుంది. తర్వాత స్కూల్ పిల్లలు వాళ్ళు చాలామంది ఆ రోజు సండే కాబట్టి పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి. అట్లా పెళ్ళిళ్ళు చూసుకొని అట్లా వచ్చిన వాళ్ళు, స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చిన వాళ్ళు, చూడాలని వచ్చిన వాళ్ళైతే చాలామందే ఉన్నారు. జనాలొచ్చేసి అక్కడ లక్నవరం బ్రిడ్జి దగ్గర చాలా బాగా అనిపించింది. కొంచెం ఊగేటప్పుడే కొంచెం భయంగా అనిపించింది. బాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఇట్లా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది. తర్వాత ఓహో! అలా ఉంటుందేమో అనేసి ఏమనిపియలేదు. కానీ బాగా అనిపించింది. ఇట్లా వాటరు అవైతే చాలా బాగా అనిపించింది. చుట్టూ కొండలు, చెట్లు అట్లా బాగా అనిపించింది. తర్వాత మాకైతే అప్పటికే సాయంత్రం 5:00 బంద్ అయితదంట లక్నవరం బ్రిడ్జి. తర్వాత అంటే టికెట్లు ఇవ్వడం బంద్ చేస్తారేమో. తర్వాతొచ్చేసి మాకు అక్కడే 5 అయిందనుకుంటా. తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి అంటే ఇంకొక టెంపుల్‌కి కొత్త కారు తెచ్చారు కాబట్టి వాళ్ళన్నీ ఇదివరకే శ్రీశైలము అన్నీ టెంపుల్స్‌కెళ్ళొచ్చారు. ఇదొకటి ఫైనల్‌గా ఇక్కడ దగ్గరకొచ్చామనేసి ఈ టెంపుల్‌కి గూడా ఎళ్ళాము. ఎక్కడికి అంటే సమ్మక్క సారక్క టెంపుల్‌కైతే వెళ్ళాము. నేను గూడా ఇక్కడికి గూడా ఫస్ట్ టైమేనండి. మమత, బాలరాజు ఈ టెంపులు, లక్నవరం బ్రిడ్జి చూపిచ్చారే అనుకోవాలి నాకు. తర్వాత మేము వాగు చూడంగానే వాటర్ అంటే మనకంటే చాలా ఇష్టం కాబట్టి వాగు చూడంగానే ఎప్పుడెప్పుడు వాటర్‌లోకి పోవాలి అనిపిచ్చింది. జంపన్న వాగు వినడమే, చూడడమే టీవీలా, ఫోన్లల్లా అట్లా గాని దగ్గరికి ఇప్పుడైతే ఎళ్ళాము. నేను అంతకుముందు రోజే సమ్మక్క సారక్క ఎప్పుడెళ్ళాలో అనుకున్నానో లేదో నెక్స్ట్ డేనే ఎళ్ళాను.
అట్లా ఏదో కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతుంటాయి. నువ్వేమనకే వాగులో అయితే నువ్వేమనకే సైడ్‌కైతే ఇలాగ చూస్తే మా సైడ్ అయితే సెల్మే నువ్వు అంటారు తీయంగా దీన్ని. తీయకు సైడ్‌కు పడిపోతాయి. ఇసుకలో అలా గుంత తీసి వాటర్ తీసేస్తే చాలా ఫ్రెష్ వాటర్ అయితే వస్తాయి. చిన్నప్పుడు అలా చేసుకునే వాళ్ళము. ఇక్కడ ఎక్కడ ఇసుక వాగులలో చూసినా నేనైతే ఆ విధంగా చేస్తాను. సమ్మక్క సారక్క అమ్మక్క సారక్క జంపన్న వాళ్ళు జంపన్న వాగులో తర్వాత చాలా టైంలో ఉన్నాము వాగులో వచ్చేసి. ఎంత ఫ్రెష్గా పోతున్నాయో వాటర్ అయితే జంపన్న వాగులో చాలా చాలా ఫ్రెష్గా పోతున్నాయి. ఇక్కడ చూసేయండి మన చిన్ననాటి గుర్తుకు వస్తాయి కదా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని దగ్గర పోతుంటే కొన్ని కొన్ని చేయాలనిపిస్తుంటుంది. లక్కీ అయితే ఆడుకుంటుంది వాటర్లో. ఇంకా ఇక్కడ చూడండి చిన్నప్పుడు ఇసుకలో అయితే పిట్టగూడు కడుతుంటాము కదా, మేమైతే కట్టేవాళ్ళమండి. మీరు ఎంతమంది కట్టేవాళ్ళు? అక్కడ బాలరాజు కూడా అదే పని చేశాడు. చిన్నప్పటిది గుర్తుకొచ్చింది అలా కడతా ఉంటే. ఎవరైనా చిన్నగా మారిపోతారు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చూస్తుంటే. మనం కూడా చిన్నపిల్లలాగా చేయాలనిపిస్తుంటుంది. చిన్నప్పుడు చేసినవి కదా, ఇప్పటి పిల్లలకు కొన్ని కొన్ని తెలవట్లేదు. మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు కానీ గేమ్స్ కానీ ఇప్పటి పిల్లలకైతే అవన్నీ తెలియట్లేదు. ఏమైనా ఫోన్లల్లో ఆ గేము ఈ గేము ఆడతారే తప్ప మనం చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఇప్పటి పిల్లలకు తెలియట్లేదు. ఫైనల్‌గా అక్కడ మళ్ళీ వాగులో అయితే కాసేపు గడిపి ఇక్కడ టెంపుల్‌లోకి అయితే వస్తున్నాము. టెంపుల్‌లో అయితే ఎవ్వరు లేరు. కాకపోతే అప్పటికి చాలా టైం అయింది. 6 దాటిపోయింది. నేను మమత ఏదేదో మాట్లాడుకుంటా వస్తున్నాము. కొబ్బరికాయలు అవి కనిపించలేదు. అక్కడికి వేరే దగ్గర ఉన్నాయి. ఇక్కడైతే ఏం లేవు. ఎట్లా కొబ్బరికాయలు లేవనుకుంటే సరే గల్లలో వేద్దాం అనుకున్నాము. లేదా అటు సైడ్ అయితే మళ్ళీ కనిపించాయి. రిషి వెళ్ళి తీసుకొని వచ్చాడు కొబ్బరికాయలు. ఇక్కడ లక్కన చూడండి గంట అయితే మోగిస్తుంది. నేను ఎగరలేను వచ్చమ్మా. అయితే చాలా ఎగరలేను. మేము సమ్మక్కను సారలమ్మ బెల్లం కోసమే లేదు కాబట్టి జాతరప్పుడు లైన్ అని తిరిగారు. నేనైతే ఇది ఫస్ట్ టైం కదా, వాళ్ళు వెళ్ళారు ఇంతవరకు లైన్ ఉంటుంది ఇంత దగ్గర రాలేము అని చెప్తున్నారు. ముందట బాగుంది. కానీ గుడిలో అయితే నీట్నెస్ లేదు. ఆ జంపన్న వాగులో వచ్చేసి టెంపుల్లో వచ్చేసి ఇక్కడ నీట్నెస్ కొంచెం కూడా లేదండి. అనుకుంటాను చెప్తా ఉంది వాళ్ళకి. ఇక్కడ కొందరైతే బెల్లం కూడా వేయించుకున్నారు. నాకేం తెలియదు. మేము కొబ్బరికాయలు కొట్టాము. బెల్లము అదేం పెట్టుకున్నారు. సరే మొక్కుకున్న వాళ్ళు పెట్టుకున్నారేమో అనుకున్నాము. వేసుకుంటున్నారు బెల్లం పెట్టి ఇక్కడికి వచ్చినావు ఖచ్చితంగా అక్కడ నేనైతే అక్కడికి వెళ్ళక ముందైతే విగ్రహాలు అలా ఉంటాయేమో అనుకున్నాను. కానీ అలా లేదు. విగ్రహాలు అయితే లేవు. ఆ విధంగానే ఉన్నారు సమ్మక్క సారలమ్మ తల్లులు అక్కడ. కానీ నీట్నెస్ అయితే ఏమాత్రం లేదండి అక్కడ. చాలా ఇట్లా కాళ్ళు అయితే అంటుకపోతున్నాయి టెంపుల్లో. నెక్స్ట్ బయలుదేరి వచ్చేసరికి అయితే చాలా చీకటి అయిపోయింది. అక్కడ అయితే యాక్సిడెంట్ అయితే అయ్యింది. యాక్సిడెంట్ అంటే వేరే వాళ్ళు కాదు, వాళ్ళంతకు వాళ్ళే చెట్టుకైతే గుద్దుకున్నారు సైడ్కి వెళ్ళిపోయి.
ఆపి బార్లాజా వాళ్ళందరూ ఆపి ఇట్లా తీసి అంతా కొద్దిగా క్లీన్ చేశారంట. అంబులెన్స్‌కి అయితే ఫోన్ చేశారంట వేరే వాళ్ళు. వీళ్ళెళ్ళి చూసి వచ్చారు రిషి, బార్లాజ్ అయితే. తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరి మధ్యలో పాప దగ్గర టిఫిన్ చేసి వెళ్ళామని చెప్పాం కదా నిన్నటి వీడియోలో. నైట్ కూడా డిన్నర్ కూడా అక్కడే చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేవరకైతే 12:30 అయితే అయింది. ఇక్కడ దారిలో కాసేపు రిలాక్స్‌గా కాఫీ తాగుదామని చెప్పి హోటల్ దగ్గర ఆపాడు బార్లాజు. మేమైతే అందరం చాలా బాగుంటాము. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చాలా క్లోజ్‌గా ఉంటాము. మమత, బార్లాజు గాని, మేము, మా వారు అందరం చాలా క్లోజ్‌గానే ఉంటాము. ఇక్కడ వచ్చేసి వినాయకుడు, రాధాకృష్ణులు, ఇంక బుద్ధుని విగ్రహం అయితే చాలా క్యూట్‌గా ఉన్నాయి. డెకరేషన్ అక్కడ చాలా బాగుంది అనిపించింది ఆ హోటల్‌లో. అందుకనేసి నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను. అక్కడ డెకరేషన్ వచ్చేసి చాలా బాగుంది. కాఫీ అయితే పెద్ద కప్‌లో ఇచ్చారు. కాఫీ తాగంగానే కడుపు నిండిపోయింది. పెద్ద కప్పుకి ఇచ్చారు కాఫీ. ఒకటొకటి ఎంతో ఎక్కువ రేటే ఉంది కాఫీ వచ్చేసి. ఇక్కడైతే జనగాం అయితే వచ్చేసాము ఫైనల్‌గా. పాప దగ్గరికెళ్ళి పాప అన్నీ రెడీగా పెట్టింది. మేమైతే డిన్నర్ చేసి హైదరాబాద్‌కి వచ్చే వరకైతే 12:30 అని చెప్పాను కదా! బాలాజీ మమత అయితే నాకైతే భద్రకాళి టెంపుల్, సమ్మక్క సారలమ్మ, లక్నవరం బీచ్ ఇవన్నీ అయితే చూయించారు ఫైనల్‌గా. హ్యాపీ.